హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. సో ఇవాళ ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అయితే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా సిక్ అయిపోయాను కదా, ఫుల్గా అయితే ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ కూడా చాలా ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేసి ఇంకప్పటి నుంచి కూడా రెస్ట్ తీసుకుంటున్నాను. ఒక 10 డేస్ అయితే ఇంక ఇలాగే రెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా వీక్ అయిపోయాను అనమాట. సో అందుకనే ఇంకా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. అండ్ ఈరోజు అయితే వంట షేర్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇవాళ ఏం వండుతున్నానా అని. ఇవాళ ఆకాకరకాయలు ఫ్రై చేస్తాను, ఆలు వేసి ములగాకు పప్పు ఇంకా ఆకాకరకాయ ఫ్రై అయితే చేస్తాను. అండ్ ఇంకో విషయం, నా ఫోన్లో అయితే బ్యాక్ కెమెరా అంతా కూడా పోయింది. మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న క్యాప్ అంతా కూడా వచ్చేసింది అనమాట. ఫ్రంట్ కెమెరా మాత్రం అవుతుంది గాడ్ బేస్ వల్ల. సో చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే నేను అనుకున్నాను మొత్తంతో పాటు బయటకు వచ్చేసింది అనమాట స్టిక్కర్ అంతా కూడా. ఇంకా అవ్వదేమో అనుకున్నాను, బ్లాగ్స్ కొన్ని రోజులు ఆపేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడైతే ఇంకా షూట్ చేయడం అయితే అవుతుంది, ఓన్లీ ఫ్రంట్ కెమెరాతోనే షూట్ చేయడం అవుతుంది అనమాట. సో చూద్దాం ఎన్ని రోజులు ఇలా అవుతుందా ఏంటని. అండ్ ఇప్పుడు మీకైతే క్యాప్ చూపిస్తాను, చూడండి. చూసారా, ఇలా వచ్చేసింది అనమాట. బ్యాక్ కవర్ అంతా ఇలా ఓపెన్ అయ్యి వచ్చేసింది. దీనివల్ల అయితే నాకు బ్యాక్ కెమెరా అవ్వట్లేదు, ఇప్పుడు ఫ్రంట్ కెమెరా ఒక్కటే అవుతుంది. చూపించాలి, ఫస్ట్ వెళ్ళి చూపిస్తాను, ఆ తర్వాత ఇంకా మొబైల్ చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు షేర్ చేశాను, యూట్యూబ్ వల్ల అయితే ₹1 ఆదాయం లేదు, కానీ ఒక 2 ఫోన్స్ అయితే కొన్నాను. సో అందుకనే సపోర్ట్ చేయమంటున్నాను మీకు. సో మీరు సపోర్ట్ చేస్తే కొత్త ఫోన్ కొనుక్కొని ఇంకా వ్లాగ్స్ అనేవి చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూడండి. అండ్ ఇంకా ఇవాళ బొట్టు కూడా కనిపించట్లేదు, చిన్న స్టిక్కర్ పెట్టినాను, బ్లాక్ స్టిక్కర్. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసేస్తాను. ఇక ఈవినింగ్ అయితే ఇలాగా సింపుల్గా ఏవైనా రెసిపీస్ చేస్తానన్నమాట. అంటే మార్నింగ్ నేను సింపుల్ లంచ్ బాక్స్ అనేది ఇవాళ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, పులిహోర అయితే చేశానన్నమాట. అండ్ కొద్దిగా సిక్ అయిన కాడి నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి అయితే తొందరగా అయితే పని చేసుకోలేకపోతున్నాను అనమాట. అంటే కంటిన్యూస్గా ఒక 20 డేస్ నుంచి ఫీవర్ అనేది రావడం తగ్గడం అవుతుంది కాబట్టి. సో ఈవినింగ్ పిల్లలు వచ్చాక ఇంకా కొద్దిగా మంచి ఫుడ్ అయితే, ఎందుకంటే మనం 2 టైమ్స్ కూడా సింపుల్గా ఏమన్నా చేసేస్తే వాళ్ళకి కూడా ఇంకా నీరసం వచ్చేస్తుందని చెప్పి ఈవినింగ్ మాత్రం మార్నింగ్ వండలేనప్పుడు పప్పు, ఫ్రై కర్రీ, ఇంకా రోటీ ఏంటంటే లంచ్ బాక్స్లో ఒక్కొక్కసారి ఏంటంటే రోటీ కూడా పెట్టేస్తాను కాబట్టి వాళ్ళు తినే టైం నైట్ టైం మాత్రం వాళ్ళకి ఇద్దరికి రైస్ పెడతాను. ఒకవేళ ఏవైనా ఉంటే నేను తింటాను, కానీ వాళ్ళకి మాత్రం రోటీస్ పెట్టనన్నమాట. అండ్ ఇవాళ పప్పు మునగాకు, మొన్న మునగాకు చూసారు కదా, ఆ బ్యాలెన్స్ తెచ్చింది స్టోర్ చేసి ఉంచాను. మునగాకు చక్కగా వచ్చేసిందనమాట. మనం మునగాకు తెచ్చుకున్న వెంటనే తీయడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది, కానీ ఒక 2 రోజులు కానీ అలా ఉంచేసామనుకోండి చక్కగా అదంతలో అదే ఓపెన్ అయిపోద్ది అనమాట. అండ్ బాగుంది, చాలా టేస్ట్ కూడా బాగుంది. వేడివేడిగా కొద్దిగా గీ వేసుకొని తిన్నాం మేము, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా ఈ ఆకాకరకాయ అయితే నా ఫేవరెట్ అనమాట. సో చాలా బాగుంది అది కూడా. అండ్ పిల్లలైతే తినలేదండి, చిన్నోడు ఒక్కడే తిన్నాడు. సంపత్కి పాపడైతే చేసి ఇచ్చేసాను, పప్పు గీ మాత్రం వేసుకొని తిన్నాడు, బాగుంది, వాడికి కూడా నచ్చింది. అండ్ ఈవినింగ్ అయితే ఇలాగా సింపుల్గా ఉంటుందండి రొటీన్ అనేది. సో ఇంకా రాబోతుంది సండే కదా, సో సండే నుంచి అయితే కొద్దిగా క్లీనింగ్స్ అనేవి ఉన్నాయి ఇంట్లోని. ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు షేర్ చేశాను, ఇప్పుడు దీపారాధన లేదు కదా, మాకు దీపారాధన అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంక మేము పెట్టుకోవచ్చు అనమాట. సో సాటర్డే అన్నీ క్లీన్ చేసేసుకున్నామంటే ఒక్కసారి అన్నీ కూడా సండే క్లీన్ చేసేసుకున్నామంటే ఒక్కసారి అన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఒక 4 to 5 డేస్ తర్వాత ఇంకా నెక్స్ట్ సాటర్డే నుంచి అయితే మేము పూజలు చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇంకా ఇంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వాషింగ్స్ ఇంకా క్లీనింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో సండే ఇంకా అన్నీ చేసేద్దామని అనుకుంటున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అయితే 2 డేస్ మాత్రం కంపల్సరీ అవుతుంది, కిందన 1 డే అండ్ పైన అయితే 1 డే పడుతుంది మనకి ఈజీగా. సో
ఇంకా ఇలా నీరసంగా ఉండేటప్పుడైతే ఇంకా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. కాకపోతే మనకి ఇంకా టైం చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకనే ఇంకా సండే అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం కిందనంతా వాళ్ళ హెల్ప్ తీసుకొని కొద్దిగా చేసేద్దాం అనుకుంటున్నాను. అండ్ మండే కొద్దిగా చేస్తాను. సో ఇలా అయితే గడుస్తున్నాయన్నమాట రోజులు. అండ్ వ్లాగ్స్ అయితే షూట్ చేయడానికి కూడా ప్రాబ్లం అయిపోయిందనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా రీసౌండ్స్ వచ్చేసాయి. ఒక 3-4 వ్లాగ్స్ నుంచి అయితే రీసౌండ్స్ వస్తున్నాయి. సో వ్లాగ్స్ అన్నీ కూడా అందుకనే ఏమో వ్యూస్ కూడా రావట్లేదు. దానికి భయపడి ఇంకా మ్యూజిక్ యాడ్ చేద్దామా అని ఉంది. బట్ ఏంటంటే ఇలా మాట్లాడితే మీతో ఇంటరాక్షన్ డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక ఈవినింగ్ అయితే ఓన్లీ నేను ఇలా డిన్నర్ ఒకటి ప్రిపేర్ చేసి కిచెన్ క్లీనింగ్ అండ్ వెజల్స్ క్లీనింగే ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా పిల్లలతో కాసేపు కూర్చోవడం అలా ఉంటుంది. కొద్దిగా ఎర్లీగా వ్లాగ్ స్టార్ట్ చేసి ఉంటే 3:00కి అలా కొద్దిగా వ్లాగ్ అనేది చూడడానికి కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అండ్ నేను చేసే పనులన్నీ కూడా ఎక్కువ షేర్ చేయగలను. బట్ ఈవేళ ఏంటంటే కొద్దిగా సింపుల్గా వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే సండే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా సరే మీరు ఎవరు కూడా వ్యూస్ ఇవ్వట్లేదు. సో సండే కదా, నెక్స్ట్ ఇంకా నేను అనుకుంటున్నాను అనమాట. సండేస్ అయితే నేను కూడా ఇంకా వీడియో స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. వ్లాగ్ సాటర్డే వరకు పెడదామని. ఎందుకంటే సండే అందరూ కూడా రెస్ట్ తీసుకుంటారు, ఫ్యామిలీస్తో ఉంటారు, ఫ్రెండ్స్తో ఉంటారు. సో ఎవ్రీ సండే నేను కూడా స్కిప్ చేసి ఇంకా మండే పోస్ట్ చేద్దాము అనిపిస్తుంది. సండే వ్లాగ్ అయితే ఇంకా తీయకుండా. సో మీరు చెప్పండి, డైలీ పెడితే బాగుంటుందా, లేదంటే ఆల్టర్నేట్ డేస్ పెడితే బాగుంటుందా, లేదంటే సండే స్కిప్ చేస్తే బాగుంటుందా అని మీరు నాకు షేర్ చేసి చెప్తే దానిలా నేను ఫాలో అవుతాను అనమాట. అండ్ ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం ఈవినింగ్ అయితే నాకు పిల్లలు వచ్చే టైం అనమాట. వాళ్ళు రాకముందే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే నేను ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేయడానికి కానీ నేనైతే కిచెన్లోకి వస్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ వ్లాగ్ స్టార్ట్ అవ్వకముందే టీ అది అంతా అయిపోయింది. అండ్ వెంటనే వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసాను. అండ్ వంట చేసుకుంటూ కూడా నేను వెంటనే అయితే పని అనేది చేసేస్తాను. మీకు ఆల్రెడీ అన్ని వ్లాగ్స్లోనే చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ లేడీస్ ఉండేది కిచెన్లోనే కాబట్టి ఎక్కువ నేను కిచెన్లో ఎలా వర్క్ చేస్తున్నాను, ఎలా మేనేజ్ చేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను అన్నీ కూడా మీరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలకి చేస్తున్న వర్క్కి కొద్దిగా అయితే డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు నా మాటలు వింటూ వ్లాగ్ కానీ చూస్తే సో వ్లాగ్లో చాలా పాయింట్స్ అయితే అర్థమవుతాయి అన్నమాట. మన కిచెన్ దాంట్లో ఎక్కువ నేను మీకు చూపించేది క్లీనింగ్ అనమాట. అంటే ఎప్పుడు కూడా ఎలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి అనేది చూపిస్తూ ఉంటాను. సో చూడండి, మీరు కూడా గమనిస్తే మీకే అర్థమవుతుంది. వెంటనే మనం చేయవలసిన పనులు కిచెన్లో అండ్ మనం కిచెన్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేసుకోవాల్సిన పనులు అన్నీ షేర్ చేస్తున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ చాలామందికి నచ్చుతాయి. అండ్ ఇప్పుడైతే చూసారు కదా, పోపులు కలుపుకున్నాను. ఎందుకంటే మనం కిచెన్లో ఉన్నప్పుడు కొన్ని పనులు అనేవి ఈజీగా మనం తేల్చేసుకోవచ్చు. సెపరేట్గా ఆఫ్టర్నూన్ కూర్చొని చేసుకుందాము, లేదంటే తర్వాత చేద్దాము అని అనుకుంటా కిచెన్లో ఉండేటప్పుడే క్లీనింగ్స్ ఇలా చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ మార్నింగ్ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇలాగ బయటన పెట్టాను. ఈవేళ ఊర్లి బయటన పెట్టి ఇలా మందార పూలు అయితే వేశాను. మందార పువ్వులు అయితే ఉదయం నుంచి సాయంకాలం వరకే ఉంటాయండి. 8 వరకు ఉన్నాయన్నమాట వాటర్లో వేస్తే. తర్వాత ఇంకా ఉండట్లేదు. సో ఎవ్రీడే అదైతే చేంజ్ చేసేస్తూ ఉంటానన్నమాట. నాకు బాగా ఇష్టమైన పని అదొకటి. ఊర్లీలో మాత్రం ఫ్లవర్స్ వేస్తాను. అండ్ పిల్లలకి మొన్న చూసారు కదా మీరు, వాళ్ళ స్వీట్ కార్న్ తీసుకొచ్చాను. అయితే 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటి డ్రై అయిపోయింది. సో అందుకని ఇంకా ఒకటే ఉంటే ఇవాళ పిల్లలకైతే ఇంకా స్నాక్ అది ఇచ్చా అనమాట. తర్వాత ఇంకా రైస్ కుక్కర్ పెట్టేసి ఇంకా వంట అనేది ఇక్కడికి కంప్లీట్ చేసేసాను. ఇక్కడ ఇది చూసారు కదా, అక్కడ మా క్వార్టర్లో ఉండేది. లాస్ట్ దసరా ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ ఈ దసరాకి ఇలా పెట్టాను అనమాట కిచెన్లో. రైస్ అయితే విజిల్ వచ్చేసింది. నాకు చాలా ఇష్టమైన డిజైన్ అని చెప్పాను కదా, అందుకే నాకు ఇంక పాడైపోద్ది లేదు, అలా ఉంచాను. బట్ కొద్దిగా అయితే పాడైపోయింది అనమాట. ఎందుకంటే అది థర్మాకోల్ షీట్ మీద వేసాను అనమాట 2 కూడా. సో కొద్దిగా పాడైపోయింది. అండ్ ఇలా అయితే కొద్దిగా కార్నర్ని నేను ఇటువైపు లోపలికి పెట్టి ఇలా సర్దాను అనమాట. ఇక్కడ నాకు బాగుంది అనిపించింది. సో బాగుందో లేదో చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఇదిగోండి, ఇదొకటి కూడా లాస్ట్ ఇయర్ దసరాకే చేస్తాను అక్కడ వాటర్లో. అది కూడా చాలా సింపుల్ డిజైన్.
ఇక ఈ స్టాండ్స్ అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. ఎవరికైనా కావాలంటే ఈ ప్లాంటర్ స్టాండ్స్‌కి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 1 లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. 1 లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ గ్రోత్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తుంది. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో మీట్ అవుదాం. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.